సో కొంతమంది వీళ్ళంతా పార్టీలు మారారు కదా, ఒకవేళ కోర్టు నిజంగా ఏదన్నా డెసిషన్ తీసుకొని అంటే సంచలనమైన నిర్ణయం తీసుకొని బై ఎలక్షన్స్ కనుక వస్తే, ఇప్పటికిప్పుడు బై ఎన్నికలు కనుక వస్తే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కథమంటండి. ఇంటర్నల్ సర్వేలో ఘోరమైన ఫలితాలు చూసి షాక్ అయిన రేవంత్. బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి ఆసక్తి చూపుతున్న జనం. భద్రాచలం మినహా ఎక్కడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. గ్రేటర్ పరిధి అసెంబ్లీ సీట్లలో 3వ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసేది లేదంటున్న కాంగ్రెస్ కేడర్. సర్వే దెబ్బకి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ సుప్రీంకోర్టు అఫిడవిట్ సమర్పిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఉప ఎన్నికలు వస్తున్నాయనే శంకుస్థాపనలతో హంగామా చేస్తున్న రేవంత్. ఇది మాత్రం నిజం. గ్రేటర్ పరిధిలో అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 100%. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలియదు. ఇక్కడైతే తెలంగాణలో ఎన్నికల నగారం మోగనుందా? అవును అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి చాలా వారాలే అయింది. ఇప్పటికీ 2 సార్లు ఎలాగోలా వాయిదాల నుంచి తప్పించుకున్న కాంగ్రెస్ ఇక తప్పించుకునే అవకాశం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపు లాయర్లు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేటుకు గురి కావాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఒక ఇంటర్నల్ సర్వే చేయించింది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ విజయ అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి దాదాపు 30 ప్రశ్నలతో నియోజకవర్గానికి 1000 మందిని సర్వే చేశారట. మరి ఈ సర్వేలో కాంగ్రెస్కు షాకింగ్ ఫలితాలు వచ్చాయంటండి. భద్రాచలం మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని చెప్తున్నారంట. 10కి 10 స్థానాల్లో ఓడిపోయే పరిస్థితి ఉందంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పెద్దగా పట్టించుకోవటం లేదంట. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఖైరతాబాద్, రాజేందర్ నగర్, శేర్లింగంపల్లి, అదేవిధంగా పటాన్ చెరువు సీట్లలో కాంగ్రెస్ పరిస్థితి నిజంగా దారుణం. ఖైరతాబాదు, పటాన్ చెరువు, రాజేందర్ నగర్, శేర్లింగంపల్లిలో నిజంగా అత్యంత దారుణంగా ఉంది. ఎలక్షన్స్ వస్తే 3rd ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా అని చెప్తున్నారు. నిజంగానే ఖైరతాబాద్లో దానం నాగేంద్ర పైన కావచ్చు, రాజేంద్ర నగర్లో మన గౌడన్న పైన కావచ్చు, షేర్లింగంపల్లి, పటాన్ చెరువులో మహిపాల్ రెడ్డి పైన కావచ్చు విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ కనుక వస్తే, బై ఎలక్షన్స్ కనుక వస్తే వీళ్ళపైన అనర్హత వేటు పడి పొరపాటున బై ఎలక్షన్స్ వస్తే ఈ ప్రాంతాల్లో వీళ్ళకి కనీసం 2nd కాదు కదా 3rd ప్లేస్ వచ్చేది కూడా డౌటే. అంత వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా పటాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి మీద చెప్పలేంత వ్యతిరేకత. ఇక ఓటమి ఖరారు అనే సర్వే ఫలితంతో కడియం శ్రీహరి ఇటీవల రేవంత్ను కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తే ఉప ఎన్నికల యుద్ధంలో ముందు ఉండొచ్చని కోరడం వల్లనే స్టేషన్ గన్పూర్ను సందర్శించారని సమాచారం. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సహకరించేది లేదని కాంగ్రెస్ క్యాడర్ బల్లగుద్ది చెప్తున్నారంట. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నారని, అలాంటి వారిని ఎలా సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపోతున్నారు. ఈ షాకింగ్ సర్వే దెబ్బకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని, మర్యాదపూర్వకంగా మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని అఫిడవిట్ సమర్పించుకున్నారు. ఇప్పటికే 4 వరకు ఎమ్మెల్యేలు ఇలా అఫిడవిట్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ కథమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే తేల్చి పడేసిందంట. ఇది మాత్రం నిజంగా వీళ్ళల్లో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే గెలిచే క్యాండిడేట్ ఒక్కడు కూడా లేడండి. కడియం కావచ్చు, ఈయన పోచారం కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, దానం అయితే అసలు దానంకి డిపాజిట్లు కూడా వస్తారో డౌటే. వీళ్ళు ఎవ్వరూ కూడా బై ఎలక్షన్స్ వస్తే గెలిచే పరిస్థితి లేదు. అందుకే అనర్హత వేటు పడకుండా కోర్టులను కానీ వ్యవస్థలను కానీ వీలైనంత ల్యాగ్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. పొరపాటును కనుక బై ఎలక్షన్ వస్తే ఫలితాలు గవర్నమెంట్కే కొంత ఇబ్బందిగా ఉంటాయి. గవర్నమెంట్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కూడా రావచ్చు.